కొత్త గేమ్ మొదలుపెట్టిందా? టీడీపీ వేలితోనే ఆ పార్టీ కన్ను పొడిచే స్కెచ్ వేసిందా? మాటలతో పొద్దుబుచ్చకుండా చేతలు మొదలయ్యాయా అంటే ఖచ్చితంగా అవుననే చెబుతున్నాయి ఇటీవలి పరిణామాలు. లోటస్ పాండ్లో సిద్ధమైన వలకు ఎన్ని పసుపు చేపలు చిక్కాయంటే ఇప్పుడే సమాధానం రాకపోవచ్చు గానీ అటునుంచి ప్రయత్నాలు మాత్రం తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ఇంతకీ ఏంటా ప్రయత్నాలు? ఏ రూపంలో జరుగుతున్నాయి? సమయం లేదు మిత్రమా. ఫ్యాన్ గిరగిరా తిరగాలంటే దడదళ్లాడించాల్సిందే. ఇక తగ్గడమన్న ప్రసక్తే లేదు. వైసీపీ సీనియర్స్ ఎవరిని కదిలించినా ఇప్పుడు ఇదే మాట. అందుకు తగ్గట్టుగానే అడుగులు పడుతున్నాయి. లోటస్ పాండ్లో వ్యూహకర్తలు స్కెచ్ రెడీ చేస్తే గ్రౌండ్ లెవెల్లో కార్యాచరణ మొదలైపోయింది. 2019 కోసం రకరకాల అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నా ముందస్తు ఊహాగానాలతో ముందుగానే దూకుడు మొదలుపెట్టింది వైసీపీ. దేశవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నికలు జరిపేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని, అదే జరిగితే 2018 ఆఖర్లో ఎన్నికలు రావచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. దీంతో వ్యూహం మార్చింది వైసీపీ. ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమించడం, వాటిని అనుకూలంగా మలుచుకుంటూ ప్రజల్లోకి వెళ్లడం సాధారణంగా ప్రతిపక్షాలు చేసే పని. కానీ అందుకు కొంత సమయం పడుతుంది. ఫలితం ఎంత మేరకు ఉంటుందన్నది అంచనా వేయలేదు. ఈలోపు ఎన్నికలు ముందే జరిగితే అనుకున్న మేరకు రిజల్ట్స్ రాకపోవచ్చు. అందుకే ఓవైపు ఆందోళనలు కొనసాగిస్తూనే మరోవైపు వెంటనే బలం పుంజుకునే పనులు కూడా మొదలుపెట్టింది. మంత్రివర్గ విస్తరణ టైంలో చింతమనేని ప్రభాకర్, ధూళిపాళ నరేంద్ర, బోండా ఉమా, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బహిరంగంగానే నిప్పులు చెరిగారు. కొంతమంది రాజీనామాలు చేసిన తర్వాత ఉపసంహరించుకున్నారు. నంద్యాల ఉప ఎన్నిక టికెట్ ఇవ్వకుంటే పార్టీ మారతానంటూ ఇటీవల శిల్పామోహన్ రెడ్డి అనుచరులతో మీటింగ్ పెట్టారు. మరి ఆ ఒత్తిడికి బాబు లొంగుతారా లేదా అన్నది ప్రశ్న. వీళ్ళందరికంటే తాజాగా చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఎపిసోడ్ పార్టీని బాగా షేక్ చేసింది. దళితులకు మేలు చేసేలా తాను భూ కేటాయింపుల కోసం లేఖ రాస్తే దానికి స్కామ్ అంటగట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారాయన. శివప్రసాద్ చాలా సందర్భాల్లో చంద్రబాబును తన రాజకీయ గురువుగా చెప్పుకున్నారు. పార్టీకి వీర విధేయుడిగా ఉన్నారు. అలాంటి నేత తిరగబడి నేను కుప్పం ఓట్లతోనే గెలవలేదు, మళ్లీ టికెట్ ఇవ్వకుంటే 2019లో పోటీ చేయడానికి చాలా పార్టీలున్నాయన్నారంటే దీనికి సమాధానం కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు అన్నది పొలిటికల్ పండిట్స్ మాట. శివప్రసాద్ ఎపిసోడ్తో చంద్రబాబులోని దళిత వ్యతిరేకత బయటపడిందని మండిపడుతున్నారు వైసీపీ నేతలు. ఈరోజు మంత్రి వర్గ విస్తరణలో అవకాశం రాలేదనో అయిన తర్వాత అసంతృప్తి అని మీరు చెప్తున్నారు. కానీ ఈ అసంతృప్తి మొదటి నుంచి ఉంది. అండ్ ఇది కేవలం టీడీపీ పార్టీలోనే కాదు, ప్రజల్లో కూడా ఉంది. శివప్రసాద్ గారు, మా గురువు గారు మాట్లాడిన మాటల్లో నిజాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. ఇది కేవలం మంత్రి పదవి ఆయన ఆశించలేదు. కానీ ఒక సీనియర్ నాయకుడిగా, ఒక దళిత నాయకుడిగా, దళితుల తరఫున అంబేద్కర్ జయంతి రోజు మాట్లాడటం జరిగింది. ఎవరెవరు వస్తారు, ఎంతమంది వస్తారన్న దానితో సంబంధం లేకుండా తెలుగుదేశం నాయకత్వం మీద అసంతృప్తి ఉందని తెలిసిన ప్రతి నేతను టచ్ చేస్తుందట వైసీపీ నాయకత్వం. రివర్స్ ఆకర్షతో ఎంత వీలైతే అంత ఎక్కువగా ఫ్యాన్ గాలి కింద సేద తీర్చాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయట. మరి ఈ కొత్త ఆటలో ఎవరు ఏ మేరకు విజయం సాధిస్తారో వేచి చూడాలి. వైసీపీ టార్గెట్లో ఉన్న టీడీపీ నేతలు ఎవరు? వారిలో ఎవరినైనా టచ్ చేశారా? అట్నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? అధికార పార్టీని వదిలి వాళ్లు ఇప్పటికిప్పుడు వచ్చేస్తారా? తెలుగుదేశం పార్టీలో అసలు అసంతృప్తులు ఎందుకు పెరిగిపోతున్నాయి? ఎలాంటి సమీకరణలతో వైసీపీ వాటిని వాడుకోవాలని అనుకుంటోంది? ప్రభుత్వాన్ని పడగొడతానని రాజ్భవన్ సాక్షిగా జగన్ సవాల్ చేశాడంటూ వలసలకు గేట్లెత్తారు చంద్రబాబు. ఆ దెబ్బకు వైసీపీ విలవిల్లాడిందే. కొన్నాళ్లపాటు పార్టీలో తీవ్ర స్తబ్దత వచ్చింది. తర్వాత కూడా జగన్ వ్యవహార శైలి మీద అసంతృప్తి ఉన్నవాళ్లని అప్పుడప్పుడు సైకిల్ ఎక్కిస్తూనే ఉన్నారు బాబు. అలా వచ్చిన వాళ్లలో కొంతమందికి ఇటీవల మంత్రి పదవులిచ్చారు. ఆ దెబ్బకు టీడీపీలో నివురుగప్పిన నిప్పులో ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా బయటపడింది. ఒకప్పుడు మా మీద పోరాడిన వాళ్లతోనే ఇప్పుడు కలిసి పనిచేయమంటారా? వాళ్లు మంత్రులైతే మేం వాళ్ల ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? ఆ ప్రసక్తే లేదు అంటూ తిరగబడ్డారు కొందరు నాయకులు. స్వభావరీత్యా తెలుగుదేశం పార్టీలో ఉండే క్రమశిక్షణ కారణంగా ఈ వేడి అప్పటికప్పుడు చల్లబడినా నేతలు అంతర్గతంగా రగిలిపోతున్నారని పసిగట్టింది వైసీపీ. ఏ వేలితో టీడీపీ తన కన్ను పొడిచిందో అదే వేలితో మేం వాళ్ల కన్ను పొడవాలన్నట్టు ఆ అసంతృప్తులకు గాలం వేయడం మొదలుపెట్టింది. అదే రివర్స్ ఆకర్ష. దీంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్టు తమ బలం పెంచుకోవడంతో పాటు టీడీపీని నైతికంగా దెబ్బ కొట్టొచ్చన్నది పార్టీ లోటస్ పాండ్ వ్యూహం. అందుకే ప్రత్యర్థి పార్టీలోని అసంతృప్తుల మీద ఎక్కడలేని సానుభూతి చూపిస్తోంది.
పేరు పేరునా చెప్పి వాళ్లకు తీవ్ర అన్యాయం జరిగిపోతోంది, అందుకు బాబు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. ఓ దళిత ఎంపీ వేసినటువంటి వాళ్లకే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే వాటిలకు సమాధానం ఇవ్వకుండా తనకు సంబంధించినటువంటి దళిత మంత్రులు కొత్తగా వచ్చిన వాళ్ల చేత తూతూ మంత్రంగా తిట్ల దండకం జరిపించినంత మాత్రాన దళితులకు జరిగినటువంటి అన్యాయం ఈ 3 సంవత్సరాలుగా చంద్రబాబు గారి పాలనలో వెనక్కి వెళ్లేటువంటి పరిస్థితి ఉండదు. అధికార పార్టీ గనక ఇప్పటికిప్పుడు అందరూ బయటపడకున్నా తెలుగుదేశంలో ప్రధానంగా చంద్రబాబు తీరు మీద చాలా మంది నేతలకు తీవ్ర స్థాయిలో అసంతృప్తి ఉందన్నది వైసీపీ అంచనా. అందుకు తగ్గట్టు కొంతమంది పేర్లతో ఓ లిస్టు కూడా సిద్ధం చేస్తున్నట్టు తెలిసిందే. టైం చూసి అసంతృప్తులతో సంప్రదింపులు జరుపుతూ ఒకసారి కాకుంటే 10 సార్లు టచ్ చేసి తమ దారిలోకి తెచ్చుకోవాలన్న ప్రయత్నంలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈసారి ఖచ్చితంగా నియోజకవర్గాల పెంపు ఉంటుంది గనక ఎంతమంది సీనియర్స్ లాగినా తమకు ఇబ్బందేమీ ఉండదని భావిస్తున్నారట పార్టీ నేతలు. అందుకే ఎంపిక చేసిన కొంతమందికి రివర్స్ ఆకర్షణ బాధ్యతలు అప్పగించినట్టు తెలిసిందే.